హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు కర్ణాటక స్పెషల్ ఇన్స్టెంట్ బెన్న దోశ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు. పప్పు ఏమి నానబెట్టకుండా ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూద్దాం. ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ దోశకి ఫర్మెంటేషన్ కూడా అక్కర్లేదు. నేను ఇన్స్టెంట్గా చూపిస్తాను. అప్పటికప్పుడే వేసుకోవచ్చండి దోశలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మిక్సీ జార్లో ఒక కప్ బియ్య పిండి తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్ శనగపిండి తీసుకున్నా. దీనిలోనే హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పులిసిన పెరుగు ఉంటే బాగుంటుందండి. అలాగే 3 ఎండుమిర్చి నానబెట్టాను, అది కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న ఆలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి. మరి ఒకేసారి ఎక్కువ వేయొద్దు. మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి. మనం వేసుకున్న ఆలు మొత్తం ఫైన్గా గ్రైండ్ అయిపోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్, ఇంకా 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసాను. ఆనియన్స్ ఇలా బార్గానే కట్ చేసుకోండి స్లైస్గా. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం చేంజ్ అయింది కదా కలరు. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి, నేను వేయలేదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకుని ఆనియన్స్ మొత్తం కలర్ చేంజ్ అవ్వద్దండి. లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. లైట్గా ట్రాన్స్లేషన్ అవ్వాలి ఆనియన్స్. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఆలు వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆలు మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలులో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ కారం కూడా వేసుకోవచ్చు. నేను కారం తర్వాత వేసుకున్నాను. అంటే మీరు పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కారం వద్దనుకుంటే. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. వాటర్ లైట్గానే వేసుకోండి, మరి ఎక్కువ వేయొద్దు వాటరు. ఇప్పుడు ఇది కొంచెం లైట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను లాస్ట్లో కారం వేసానండి. మీరు ముందు కూడా వేసుకోవచ్చు కారం. ఎందుకంటే మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మన ఆలు మసాలా రెడీ. ఇప్పుడు పిండి చూద్దామండి ఎలా ఉందని. పిండి కొంచెం గట్టిపడిందండి నాన్నాక. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎందుకంటే పిండి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా మంచిగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడైంది. ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ ప్యాన్ పైన వేసుకుందాం. చాలా ఈజీగా వస్తాయండి దోశలు. ప్యాన్కి ఏమి అంటుకోదు. ఇదిగోండి ఇలా వేసుకోవాలండి. మీకు ఎంత బ్యాటర్ కావాలంటే అంత తీసుకుని ఇలా వేసుకోవాలి. మరీ పల్చగా వేసుకోవద్దు, కొంచెం లావుగానే ఉంటాయండి ఇవి. లావుగా ఉన్నా కూడా బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు పొడి మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే సాంబార్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకున్నాను. ఇదిగో నేను చూపించే విధంగా వేసుకోండి. మీకు ఇష్టమైతే ఫుల్ బటర్తో చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా అప్లై చేశాను. ఇప్పుడు పొడి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇడ్లీ పొడి, గన్ పౌడర్ అన్నా, ఇడ్లీ పొడి అన్నా, సాంబార్ పౌడర్ అన్నా ఏదన్నా వేసుకోవచ్చండి. అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా పైన స్ప్రెడ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. పైనుంచి ఇంకా కొంచెం బటర్ వేసాను.
బెన్నె దోశ అంటేనే బటర్ దోశ అండి, అందుకని బటర్ ఎక్కువ వేసుకోవాలి. అయిపోయిందండి, ప్రిపేర్ అయిపోయింది దోశ. చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మంచి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా ప్రిపేర్ అయిపోతాయండి దోశలు. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ దోశలు. ఇదిగోండి, బాగుందా? ఇంకోటి కూడా వేసి చూపిస్తాను. ఇదిగోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి అండి. అసలు ప్యాన్కి అంటుకొని కూడా అంటుకోవు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి దోశలు. చూస్తున్నారు కదా, పొడి మసాలా బటర్ వేసాను. ఇంకా మనం ఆలు మసాలా వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఆనియన్స్ కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి దోశలు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నచ్చినాయా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఒకసారి నేను చెప్పే పద్ధతిలో కూడా చేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, యమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, బాగున్నాయి కదా? మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ప్రాసెస్లో ఒకసారి దోశలు వేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు చేసినాక నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చినాయో దోశలని. ఇక్కడ నస్తాయని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.